హలో అండి, ఇవాళ మనం పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూసిద్దాం. నేను ఒక పెద్ద క్యూబ్ పన్నీర్ తీసుకున్నాను. అందులో కొంచెం పసుపు, కొంచెం కారం మీ రుచికి తగినంత వేసుకోండి. నేను బాగానే తింటాను కాబట్టి ఒక 2 పెద్ద స్పూన్స్ వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే ఈ పసుపు కారం అంతా పన్నీర్కి పట్టాలి కదా, దానికోసం నేను ఆయిల్ వేసుకొని ఇదిగోండి ఇలా కలుపుకుంటున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి. నేను ఇక్కడ చూపించడం మర్చిపోయాను, బట్ సాల్ట్ కూడా వేసుకోండి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకుని గీ అయినా వేసుకోవచ్చు. నేను బటర్ గీ ఇంట్లోనే చేసుకుంటానండి. ఆ వీడియో లింక్ త్వరలోనే పోస్ట్ చేస్తాను. దాన్ని ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. ఆ తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, అది వేసి చక్కగా ఇలా ఒకసారి కలిపి బటర్ నెయ్యి నూనె ఏదైనా సరే అంతా పన్నీర్ ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి ఆ పన్నీరు బాండీకి కూడా అంటుకుపోకుండా ఉంటుంది. ఇలా కాసేపు తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ చూద్దాము. 2 మీడియం ఉల్లిపాయలు, ఒక చిన్న అల్లం ముక్క, 2-3 వెల్లుల్లి రెమ్మలు, ఆ తర్వాత 3-4 పచ్చిమిరపకాయలు, దాల్చిన చెక్క, కొంచెం క్యాష్యూ నట్స్, ఒక 5 మీడియం సైజ్ టొమాటోలు ఇలా తరిగి పెట్టుకున్నానండి. నేను ఇందాక చూసాం కదా, ఆ కడాయిలో నూనె వేసుకుని నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ తీసుకున్నానండి. టేబుల్ స్పూన్స్ అనకపోయినా టీ స్పూన్సో అనుకోవచ్చు. దాంట్లో మనం కొంచెం అల్లం, వెల్లుల్లి, ఇందాక చూపించిన పచ్చిమిరపకాయలు మీ రుచికి తగినంత వేసుకోండి. దాల్చిన చెక్క, ఆ తర్వాత ఈ ఉల్లిపాయలు వేసి దూరగా వేయించుకున్నాను. అలాగే అందులో టొమాటోస్ కూడా వేసేస్తున్నా అండి. అన్నీ కలిపైనా వేసుకోవచ్చు, లేదా విడివిడిగా అయినా మనం వేయించుకోవచ్చు. అందులోనే నేను క్యాష్యూ నట్స్ కూడా వేసేస్తున్నాను. వాటిని మెత్తగా అయ్యేంత వరకు వేయించుకుంటాము. దాని మీద కొంచెం పసుపు కూడా వేసుకుంటే మనకి మంచి రంగు వస్తుంది. ఉప్పు మనం అవి చక్కగా వేగి ఆ తర్వాత కుక్ అవ్వడం కోసమని నేను కాస్త ఉప్పు వేసుకున్నాను. తర్వాత దాని మీద మూత పెట్టేద్దాం. నేను హెవీ క్రీమ్ తీసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. అలాగే ఈ బౌల్స్లో కావాల్సిన పొడులు తీసుకుంటున్నాను. కొంచెం షుగర్ తీసుకున్నాను. బెల్లం అయినా తీసుకోవచ్చు, బ్రౌన్ షుగర్ అయినా తీసుకోవచ్చు. ఇది బ్రౌన్ షుగర్. ఆ తర్వాత కాస్త జీరా పౌడర్, ఒక 2 చిన్న టీ స్పూన్స్. ఆ తర్వాత ధనియాల పొడి తీసుకుంటున్నానండి. ఇది కాస్త ఎక్కువే పడుతుంది. ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత తీసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం గరం మసాలా తీసుకుంటున్నాను. నేను మసాలాలు కాస్త తక్కువే వేస్తానండి. ఒక చిన్న టీ స్పూన్. ఆ తర్వాత కాస్త కసూరి మేతి తీసుకుంటున్నాను. ఇవన్నీ పక్కన పెట్టుకుని రెడీగా ఉంచుకున్నానండి. ఆ లోపు మనం ఇందాక కడాయిలో పెట్టుకున్నాం కదా, అవి ఎలా అవుతున్నాయో చూద్దాం క్విక్గా. ఒకసారి కలుపుకుంటున్నానండి. కొంచెం మెత్తగా అయ్యాయి. ఇంకా సేపు వెయిట్ చేయాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ పొడులన్నీ తీసుకొని పెట్టుకున్నాను కదా, నేను కొంచెం దీంట్లో సోంపు పొడి కూడా వేసుకుంటున్నానండి, అరుగుదలకు మంచిదని. అంతలో మన ఈ మిశ్రమం బాగా ఉడికిపోయింది. ఒకసారి మళ్ళీ కలుపుకొని దించేసుకుందాం. నేను దీన్ని డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసేసుకుంటున్నానండి. కానీ కాస్త చల్లబడ్డాక దీన్ని నేను గ్రైండ్ చేసుకుంటాను. ఇలా పూర్తిగా మొత్తం తీసేసుకున్నానండి మిక్సీ జార్లోకి. ఇప్పుడు దాన్ని ఇలా గ్రైండ్ చేసుకుంటున్నాను. మెత్తగా, చక్కగా, ఎటువంటి లంప్స్ లేకుండా. ఆ తర్వాత అన్నీ చక్కగా మెత్తగా గ్రైండ్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకుని ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా గ్రైండ్ చేసుకుంటాను. నేను కాస్త అడవిలో ఉండి కొంచెం వేడి మీదే గ్రైండ్ చేసుకుంటున్నాను. కానీ పూర్తిగా చల్లారాక చేసుకుంటే
అవి మన మొహం మీద చిత్తడం లాంటివి కానీ అల్లింటి ఊడిపోయి రావడం లాంటివి కానీ జరగవు. ఇప్పుడు చూపిస్తున్న కన్సిస్టెన్సీకి మనం దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి. చూసారు కదా, నేను ఇలా మెత్తగా రుబ్బేసుకున్నాను. ఆ తర్వాత అదే కడాయిలో మళ్ళీ నేను కొంచెం బటర్ వేసుకుంటున్నాను. మీరు నెయ్యి నూనె కూడా వేసుకోవచ్చు ఇందాక చెప్పినట్టుగా. అందులో కొంచెం లవంగాలు 2 వేసుకున్నాను. అండ్ చిన్న చిటికెడు జీరా వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకులు ఒక 2 వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందాక తీసి పెట్టుకున్న పొడులన్నీ వేస్తున్నానండి ఇందులో. అండ్ కాస్త కారపొడి మళ్ళీ వేస్తున్నాను, ఇందాక మనం మ్యారినేషన్లో వేసుకునేది కాకుండా. అండ్ ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఆ తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేస్తూ కలుపుకుంటూ ఉండాలి. సో దట్ మనం వేసుకున్న పొడులన్నీ చక్కగా మిక్స్ అవుతాయి. సోంపు పౌడర్, ఫెన్నెల్ సీడ్ పౌడర్ వేసుకున్నాం కదా, ఎందుకంటే అది మనకి తీపి టేస్ట్ ఇస్తుందండి. దానివల్ల మనం తక్కువ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. అది మీరు ఎక్కువగా చూసి ఉండరు. ఇది చిన్న కిట్. నేను ఆ జార్లో కొంచెం వాటర్ వేసుకుని దాన్ని కూడా మళ్ళీ ఇందులో వేసేసుకున్నాను. దాన్ని ఇలా కాసేపు బాగా కలిపి కింద అడగంటకుండా ఉండేలాగా మొత్తం కలిసేలాగా ఆ నీళ్లు, ఈ మిశ్రమం, ఆ పొడులు అన్నీ కలిసేలాగా చేసి మూత పెట్టుకున్నాను. ఆ కాసేపటి తర్వాత కుక్ అయ్యాక ఇలా ఉందండి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను. మనం తీసుకున్న బ్రౌన్ షుగర్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న కసూరి మేతిని కొంచెం చేతితో నలిపి పొడిలా చేసుకుని ఇలా పైనుంచి వేసేద్దాం. ఇది ఈ స్టెప్లోనే వేయాలండి. ముందు వేసామంటే చేదు రాగలదు. కాబట్టి మీరు ఆ గ్రేవీ ఏదైతే ఉందో అన్నీ వేసి కుక్ అయ్యాక లాస్ట్లో వేయాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని ఇందులో యాడ్ చేద్దామండి. చూడండి ఎంత బాగా ఉంది కదా, చూస్తూ ఉంటేనే నోరు ఊరుతోంది. ఈ పన్నీర్ని అంతా అందులో కలుపుకొని బాగా ఆ మసాలా అంతా దీనికి పట్టేలాగా కాసేపు కలుపుకుంటున్నాను. ఆహా, వాసన అయితే గుమగుమలాడుతోందండి. ఇదంతా ఇలా కలుపుకొని కాసేపు నేను మళ్ళీ మూత పెట్టుకుంటాను. అవును, మర్చిపోయాను, కాస్త క్రీమ్ కూడా వేయాలండి. ఇందాక చూపించాను కదా హెవీ క్రీము, అందులోంచి కాస్తే వేస్తున్నాను, మరీ ఎక్కువ కాదు. మీకు కావాలంటే మీరు ఇంకా అడిషనల్గా కూడా వేసుకోవచ్చు. కానీ నేను మాత్రం కొంచెం క్రీమ్ వేసి దాన్ని కూడా ఒకసారి కలుపుతున్నాను ఇలా. ఆహాహా, క్రీమ్ వేసాకైతే భలే ఉందండి కన్సిస్టెన్సీ. చూస్తున్నారు కదా ఎంత రుచిగా కనిపిస్తోందో. వాసన అయితే అమోఘంగా ఉంది. ఇప్పుడు దీన్ని రుచి చూసే టైం వచ్చేసిందండి. నేను ఇలా ఒక రోటీతో కాస్త కర్రీ తీసుకొని టేస్ట్ చేశాను. అబ్బా, భలే ఉందండి. చూసారు కదా, ఇలాగే ఇంకొన్ని రుచికరమైన రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాము. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా అప్డేట్స్ కావాలి కదా మరి. ఉంటాను.